టీమిండియా రాబోయే రోజుల్లో బిజీ షెడ్యూల్తో గడపనుంది. టీ20 ప్రపంచ కప్ను 2020 టైటిల్ను సాధించిన తర్వాత వెంటనే జింబాబ్వే పర్యటనకు వెళ్లింది. జూలై, ఆగస్టు మధ్యలో భారత జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా 3 టీ20 ఇంటర్నేషనల్స్, 3 వన్డే మ్యాచ్ల సిరీస్లను ఆడనుంది. ఈ మ్యాచ్లు పల్లెకెలే, కొలంబోలో జరుగుతాయని బీసీసీఐ ప్రకటించింది. కొత్తగా నియమితులైన టీం ఇండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్కి ఇది మొదటి అసైన్మెంట్. అలాగే లెజెండరీ క్రికెటర్, అద్భుతమైన ఇన్నింగ్స్లకు మారుపేరుగా నిలిచిన ననత్ జయసూర్య శ్రీలంక టీంకు కొత్త హెడ్ కోచ్గా నియమితులయ్యారు. భారత్కు రెండో టీ20 ప్రపంచ కప్ టైటిల్ను అందించిన రాహుల్ ద్రవిడ్ స్థానంలో గంభీర్ వచ్చాడు. క్రిస్ సిల్వర్ వుడ్ స్థానంలో జయసూర్య బాధ్యతలు స్వీకరించారు. దీంతో ఈ సిరీస్ పై క్రికెట్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. కాగా ఈ పర్యటన కోసం భారత్ ఇంకా జట్టును ప్రకటించలేదు. అయితే ఈ సిరీస్ కు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రాలకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. కేఎల్ రాహుల్ మళ్లీ కెప్టెన్ గా జట్టులోకి రాబోతున్నారని సమాచారం. హార్దిక్ పాండ్యా టీ20 భారత జట్టుకు నాయకత్వం వహించనుండగా కేఎల్ రాహుల్ వన్డే జట్టుకు కెప్టెన్ గా ఉంటారని క్రికెట్ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ఇదిలా ఉండగా టీ20 ప్రపంచ కప్ లో గ్రూప్ దశల్లో నిష్క్రమించిన శ్రీలంక జట్టు కెప్టెన్సీకి వనవిందు హజరంగా గుడ్ బై చెప్పాడు. దీంతో అతని స్థానంలో కొత్త సారథి రానున్నాడు. ద్రవిడ్ స్టాండ్ ఇన్ కోచ్ గా ఉన్న సమయంలో శిఖర్ ధవన్ కెప్టెన్సీలో భారత్ ఇంతకుముందు శ్రీలంకలో పర్యటించింది.